ఒక మనిషి ఏ సిట్యుయేషన్స్‌లో ఉంటే ఇంకో మనిషి సాయం అడిగి చాచిద్దంటే ఒకళ్ళ కింద అది తన అంతరాత్మకి తెలిసుండాలి. ఎవరినన్నా ఒక ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా చేయి చాచి అడిగినప్పుడు వాళ్ళు ఉంటే ఇవ్వండి. లేకపోతే వదిలేయండి. ఉన్నా లేదని చెప్పుకుంటారు. అది మీ ఇష్టం. మీ ఆప్షను. కానీ చీప్‌గా మాత్రం మాట్లాడకండి. ఎదుటివాడి పర్సన్‌ని మనం బాధ పెట్టే రైట్స్ మనకు లేవు. నా ఒపీనియన్ అయితే ఉంటే ఉన్నాయి ఇవ్వండి. నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. లేదంటే లేదని చెప్పండి. అంతే వాళ్ళకి వీళ్ళకి ఇలాగా ఆ పర్సన్ అడిగిన చీప్‌గా చూసి చీప్‌గా మాట్లాడకండి. ఎందుకంటే ఎదుటివాడి కష్టాన్ని గ్రహించగలిగితే మనం మనిషినవుతాము. ఎదుటివాడి కష్టాన్ని మనం చులకన చేశాము అంటే అదే సిట్యుయేషన్‌లో అతి త్వరలో మనం పడిపోతాము. అది మాత్రం ఖచ్చితం. నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇప్పుడు మనకి అవతల పర్సన్ పెయిన్ మనకు మాత్రం తెలీదు. ఆ సిట్యుయేషన్‌లో మనమొస్తే ఆ పెయిన్ తెలుస్తుంది. ఆ రోజు ఎందుకు తప్పు చేశామా? తనెందుకంత చీట్ చేశామా? అనే బాధపడాల్సొచ్చిద్ది. ఆ పెయిన్ మీకుండకూడదని ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అందులో ఆ స్థానంలో నేనొచ్చాను. కొంతమంది నన్ను అలాగే మా ఫ్రెండ్సు అన్నారు. చాలా బాధ అనిపించింది. ఈరోజు వాళ్ళే కొన్ని కొన్ని సందర్భాల్లో నన్నడుగుతున్నారు. అయినా నా దగ్గర ఇచ్చే అంత స్తోమత నాకు లేదు. బట్ ఇవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. పోనీ మనీ పర్పస్‌గా కాపోయినా ఇంకేమన్నా అదర్‌వైజ్ ఇంకేమన్నా హెల్ప్ అడిగితే మాత్రం వాళ్ళు చేసిన కృతజ్ఞత మాత్రం మర్చిపోను ఎప్పటికి. అదే అంటారు గదా! పెట్టిన చెయ్యినిను చేసిన సాయాన్ని మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే, వాడు మనిషిగా బ్రతికున్నా వాళ్ళు మనస్సాక్షిలో మాత్రం లేనట్టే. చేసిన సాయం, పెట్టిన చెయ్యి ఎన్నటికీ మర్చిపోకూడదు. అది మాత్రం ఖచ్చితంగా ఒక మనిషికి ఉండాల్సిన లక్షణాల్లో మొదటి లక్షణంలో అది ఉంటది. ఇప్పుడైతే నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఐయామ్ హ్యాపీ. నెక్స్ట్ టైమ్ ఇదే రిపీట్ అవ్వకుండా నేను జాగ్రత్త పడతాను. మీరు గూడా డబ్బులు కనిపించినియి అంటే ఎక్కడ మనం వేస్తే సేఫ్ అవుతామో అక్కడ ఉంచుకోండి. వాటిని అసలు కదిలించకండి. ఎందుకంటే ఎప్పుడు ఏది వచ్చిద్దో కూడా తెలీదబ్బా! అందుకని ప్లీజ్ డబ్బుని సేవ్ చేయండి. సేవ్ మీ మనీ. ఆ మనీని మిమ్మల్ని